హాయ్ అండి, నమస్తే. ఈరోజు బెండకాయ పులుసు చేసుకుందామండి. మనం బెండకాయ ముక్కలు కొంచెం పొడవుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక అరకిలో బెండకాయలు, ఒక 4 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని పొయ్యి మీద ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొన్ని ఆవాలు, జీలకర్ర వేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పసుపు, కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం మగ్గాలండి. కొంచెం మగ్గించిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు వేసుకోవాలండి. మనకి దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ఖచ్చితంగా ఒక 3 మినిట్స్ మనం మగ్గనిస్తే బెండకాయలు సరిపోతుందండి. ఈలోపు మనం అల్లం వెల్లుల్లిపాయ మనం రోట్లో వేసుకొని దంచి పెట్టుకొని మనం కూరలో వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మనం ముందలే పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునే వాటికంటే కూడా మన పాతకాలంలో అప్పటికప్పుడు నూరినవి చాలా టేస్ట్గా ఉంటాయండి. తర్వాత మనం అల్లం పేస్ట్తో పాటు ఒక స్పూను 2 స్పూన్ల మనకు సరిపడ కారం వేసుకోవాలండి. కారం వేసుకొని కలుపుకొని తర్వాత చింతపులుసు పూసుకోవాలండి. ఒక అరకిలో బెండకాయలకి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు సరిపోతుందండి. పులుసు పోసుకొని మనం కల్లుప్పు వేసుకోవాలండి. కల్లుప్పు చాలా మంచిది. మనం ఇప్పుడు వాడే ఉప్పుల కంటే కల్లుప్పు వాడుకోవాలి. మనకి లాస్ట్ మనం ఉప్పు చూసినప్పుడు సరిపోకపోతే అప్పుడు మెత్తటి వాడుకోవాలండి. కల్లుప్పు ఎక్కువ వాడటానికి చూడండి. కల్లుప్పు చాలా మంచిది మన ఆరోగ్యానికి. ఒక 5 మినిట్స్ మనం వాటర్ పోసుకొని ఒక 5 మినిట్స్ మరిగిస్తే సరిపోతుందండి. తర్వాత మన పుట్నాల పొడి చేసుకొని ఉంచుకున్న మన పుట్నాల పొడిని ఒక స్పూన్ వేసుకొని కలుపుకుంటే కొంచెం నీళ్ళగా ఉన్నా కూడా సరే పులుసు చిక్కగా అవుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉప్పు కారం ఎక్కువైనా కూడా ఈ పొడి అనేది కరెక్ట్గా చేసిద్దండి. ఈ పొడి వేసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి. నా స్టైల్లో బెండకాయ పులుసు చాలా చాలా రుచిగా ఉంటుంది. ట్రై చేయండి ఒక్కసారి.